హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో ఈ అమ్మాజీ కూడా ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి, పొద్దున్న నేను ఒక పిక్చర్ చూశాను అనమాట. ఆ పిక్చర్ మీకు స్క్రీన్ మీద యాడ్ చేస్తానండి. విదేశీయులందరూ కూడా మన భారతదేశాన్ని, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాల్ని గౌరవిస్తూ మన కట్టు బొట్టు అన్నీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ, మన భగవద్గీత నేర్చుకుంటూ, మన భగవద్గీత గొప్పదనాన్ని తెలుసుకొని, మన సాంప్రదాయాలను వాళ్ళు పాటిస్తూ చక్కగా చీరలు కట్టుకొని, పంచెలు కట్టుకొని ఉంటుంటే, మనకు వచ్చిన పోయే కాలం ఏంటంటే చిరిగిపోయిన గుడ్డలు వేసుకుని తిరుగుతున్నారండి. చాలా దౌర్భాగ్యం కదా. చూడండి, మీరు స్క్రీన్ మీద పెట్టాను నేను. ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా చాలా హాస్యాస్పదంగాను, చాలా చిరాగ్గాను కూడా అనిపించింది నాకు. ఏంటండి ఇలా తయారవుతున్నారు. అలాగే ఇంకోటి చూసాను అనమాట. చిన్న చిన్న పొట్టి బట్టలు వేసుకుని ఆడపిల్లలు తిరుగుతూ ఉంటే ఇంకొక అది చూసాను అనమాట. ఇలాంటి పొట్టి బట్టలు వేసుకుని పంపించే తల్లులు ఉంటే మొత్తానికి వాళ్ళకి స్కూల్కి పంపించకపోయినా పర్లేదు, చదువు నేర్పించకపోయినా పర్వాలేదు అని చెప్పేసి. ఎందుకండి మరి చదువు? సంస్కారం లేని చదువు ఎందుకు చెప్పండి? సంస్కారం లేకుండా వాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించకుండా, ఏ వయసులో ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, పెద్దవాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, ఇలాంటివి ఏమీ నేర్పించకుండా ఊరికే చదువు నేర్పిస్తే ఏం ప్రయోజనం చెప్పండి? రెండు చూసినప్పుడు నాకు తప్పకుండా నా అభిప్రాయాల కోసం నేను ఒక వీడియో చేయాలని అనిపించింది. అంతే కదండి. ఇప్పుడు ప్రజెంట్ దుర్ఘటన జరిగింది కదా అహ్మదాబాద్లో. దాని గురించి కూడా అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్పేసి. అవునండి, అది అక్షరాల ఎలాంటివి అంటే మామూలుగా చెప్తే అందరికీ అర్థం కాదు, వీళ్ళు ఎన్నైనా చెప్తారు అనుకుంటారు. కానీ ఎలాంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరాలి కదండి. అంటే నేను నమ్ముతాను, మిగతా వాళ్ళ కోసం చెప్తున్నాను. చూశారు కదా, 242 మంది ప్రయాణం చేస్తే అందులో ఒక్కడు మాత్రం బతికి బట్టగట్టి నడుచుకుంటూ బయటకు వచ్చేయడానికి న్యూస్లో చెప్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. అది కదండి, ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి అంటారు కదా, అలాగా ఆయనకి ఇంకా నూకలు ఉన్నాయి. లేకపోతే అంతమంది, కొంతమంది అసలు నామరూపాలు లేకుండా బూడిదైపోయారు. అలాంటి ఇన్సిడెంట్లోంచి కూడా బతికి బట్టగట్టి బయటకు వచ్చాడంటే శివయ్య ఆయనకి ఇంకా టైం అవ్వలేదనే కదండి అర్థం. శివుడు ఆజ్ఞ లేకపోతే ఆయన ఎవరు తీసుకెళ్తారో చెప్పండి? తీసుకెళ్ళలేరనే కదా అర్థం. ఆయనకి ఇంకా నూకలు ఉన్నాయనే అర్థం. అలాగే ఇంకో అమ్మాయి ఫ్లైట్ మిస్ అయిపోయానని, ట్రాఫిక్ జామ్లో పడిపోయాననేసి, నా ఫ్లైట్ టైం అయిపోయింది చాలా బాధపడిందంటండి. కానీ కొద్ది నిమిషాల్లోనే ఇలా జరిగిందనేసి చూసేసరికి, ఇది కదండి పరమాత్ముడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, ఆయన ఆజ్ఞ లేకుండా ఏదీ జరగదు అనేదానికి నిదర్శనం. మీరేమంటారు? ఖచ్చితంగా అవుననే అనాలండి. ఈ రెండు ఇన్సిడెంట్లు చూసినప్పుడు ఇలాగా అంటే దేశంలో చాలా చోట్ల చాలా జరుగుతూ ఉంటాయి. ఇది చాలా పెద్ద దుర్ఘటన కదండి. ఎప్పుడెప్పటి నుంచి జరిగినాయి అన్నీ న్యూస్లో చెప్తూ ఉంటే చూస్తుంటే అయ్యో ఇన్ని చోట్ల ఇలా జరిగిందా అనేసి అనిపిస్తుంది. అయితే మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ పరమాత్ముడి గురించి, ఆ భగవంతుడి గురించి, ఆ పరమేశ్వరుడి గురించి. శివుడి ఆజ్ఞ లేదంటే చేయమైనా కొట్టదు. అంత పెద్ద ప్రమాదంలోంచి ఒక్క వ్యక్తి తప్పించుకోగలిగాడు అంటే చాలా మనం నమ్మి తీరాల్సిన విషయం అనమాట. ఆ శివయ్య ఉన్నాడు, మనల్ని పరిపాలిస్తున్నాడు, మనల్ని ఆయన చూస్తూనే ఉన్నాడు, నువ్వు ఏం చేసినా ఆయన చూస్తూనే ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం అనమాట. అంతే కదండి. మొన్న ఒక 1 వీక్ అవుతుంది, మా ఊర్లో మాకు దగ్గరలోనే ఒక ఆయన చనిపోయాడు అనమాట. యంగే, ముసలాయన ఏం కాదు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 ఆడపిల్లలు అంటండి ఆయనకి. అయితే నేను ఎప్పుడు చూడలేదు చెప్తున్నాను, ఎందుకంటే నేను తక్కువ బయటకు వెళ్ళేది. పిల్లలందరికీ తెలుసండి, ఎందుకంటే సైకిళ్ళకి పంక్చర్ అయిపోయినా ఏదైనా చేసినా ముందు ఆయన దగ్గరికే, అంటే లేదంటే దివులు పట్టుకెళ్ళిపోతారు. దివులు వెళ్ళలేని వాళ్ళు ఆయన దగ్గర పట్టుకెళ్తే ఆయన వేసి ఇచ్చేవాడు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా బాధపడుతున్నారండి. నిన్న మా తోటికోళ్ళ గారి పిల్లలు కూడా అవునా అలా జరిగింది అనేసి అంటున్నారు. ఏం జరిగిందో వినండి. ఆయన అప్పటిదాకా పిల్లలతో ఆడుకొని ఈవినింగ్ 7:30 ఆ టైంలో పాలు తీసుకొస్తానని చెప్పేసి బాటిల్ తీసుకుని సైకిల్ మీద వెళ్తూ కొంచెం దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరిగి సైకిల్ మించి కింద పడిపోయి వెంటనే ప్రాణం పోయిందండి. ఎంత విచిత్రమో కదా.
ఏది శాశ్వతం కాదు అందానికి ఇది కూడా నిదర్శనం కదా. ఇదివరకైతే ఎప్పుడో ఎక్కడో జరిగేవి, మంచాన్ని పట్టేవారు, ముసలివాళ్ళు అయ్యేవారు, మంచాన్ని పట్టేవాళ్ళు. ఇంకా సంధి గుణాలు వచ్చేసి ప్రాణం పోతుంది అనేంత వరకు మంచాన్ని బట్టి సీకి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదండి. చాలా రెప్పలా మూసి తెరిసే లోపల మారిపోయే జీవితాలు ఎన్నో. ఆ 242 మంది అనుకున్నారండి మేము ఆ ప్రమాదంలో చనిపోతామని? అనుకోలేదు కదా. అలాగే ఈ క్షణమే మంది, మరో క్షణం మనది కాదు. అందుకని చెప్తున్నాను, ఎవరైనా సరే సాటి మనుషుల పట్ల సహృదయంతో ఉండండి, ఏమంటారు, మానవత్వంతో ఉండండి, దయ కలిగి ఉండండి, ఎవరిని హింసించకండి, ఎవరిని బాధ పెట్టకండి, మీ స్వార్థం కోసం ఎవరిని బాధ పెట్టకండి. ఒకవేళ తెలియక పొరపాటు ఏదైనా జరిగినా కానీ సరిదిద్దుకోవడానికి ఇక్కడ ఉండగానే ప్రయత్నించండి. అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడ ఉండగానే ప్రయత్నిస్తే ఎంతో మంచిది. ఎందుకంటే అది మీకే చాలా ప్రశాంతతనిచ్చుద్ది అనమాట. లేదంటే అది అలా గిల్టీ ఫీలింగ్ మనసులో పీకుతూనే ఉంటుంది. అది చెప్పాను కదండి, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, అది ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది. దానికి ముసుగేసేసి కొంతమంది మేమేం చేయలేదు అని అనుకుంటారు. కానీ అదేమి లేదండి, ఎవ్వరూ వచ్చి చెప్పక్కర్లేదు నువ్వు చేసేది తప్పు అని చెప్పేసి. నీ మనస్సాక్షి నిన్ను ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటుంది. అక్కడ తప్పు జరిగింది, నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది, నువ్వు అలా అనకుండా ఉండాల్సింది అని చెప్పేసి ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందండి. ఎవరో వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. అంచేత ఏంటంటే ఏది శాశ్వతం కాదు. ఈరోజు కష్టాలు వచ్చాయని కష్టాలతోనే ఇలాగే ఉండిపోము. అలాగే లేదంటే నేను చాలా బాగున్నాను, నాకు డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి, మేడలు ఉన్నాయి, మిద్దులు ఉన్నాయి, నేను ఎలాగే ఉండిపోతానని అనుకుంటే అది శాశ్వతం కాదండి. ఆ కృష్ణ పరమాత్మ చెప్పిన మాట చాలా సింపుల్ వర్డ్ అనమాట. ఈ సమయం వెళ్ళిపోతుంది అంటే ఈ సమయం ఇలాగే ఉండిపోదు. నేను బాగున్నాను అంటే అది శాశ్వతం కాదు. నేను బాగాలేదు, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే వచ్చేసినాయి భగవంతుడు అనుకుంటే అది శాశ్వతం కాదండి. దేన్ని ఎటైనా తిప్పగలడు ఆ పరమాత్ముడు అనేవాడు. అందుకే ఆయన ఎప్పుడు మనల్ని చూస్తూనే ఉంటాడు అనే ఒక భయంతో తెల్లారితే పూజలు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ చూస్తున్నాడు అనే భయం ఉండదు. ఎవరు చూడట్లేదు అనుకుంటారు. ఎవరు చూసినా చూడకపోయినా నీ మనస్సాక్షి చూస్తుంది. ఆ పరమాత్ముడు కూడా నిన్ను ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉంటాడు. కాబట్టి తెలియక చేసినా తర్వాత ఎవరైనా తెలియజెప్పినప్పుడు కూడా దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవడం ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు వెళ్ళిపోతాం అనేది ఎవ్వరికీ తెలియదండి. ఈ క్షణం మాత్రమే మనది, మరుక్షణం మనది కాదు. ఎందుకంటే ఎన్ని చూస్తున్నామండి చాలా చోట్ల. పొద్దున్న బాగానే ఉన్నాడు, పొద్దున్న టిఫిన్ చేశాడు, లేదంటే రాత్రి అన్నం తినేసి పడుకున్నాడు, ఇలా అంటుంటారు మన్నాడు కొండరాళ్ళు. ఇంకో విషయం, ఇప్పుడు ఏదన్నా ప్లాస్టిక్ డబ్బాలే, ఏమి కాదు, ప్లాస్టిక్ డబ్బా పగిలిపోయింది అనుకోండి, మనకి అయ్యో భలే ఉండేది, మంచి డిజైన్తో ఉందని చెప్పేసి దాన్ని వెంటనే పట్టుకెళ్ళి పడేయడానికి మనసు రాదు. లోపల నుంచి తెచ్చి బయట పెట్టేనే కొద్ది రోజులు ఉంచుకుంటాం దాన్ని. ఆ తర్వాత ఎప్పుడు అది దుమ్ము బట్టి ధూళి బట్టి చిరాగ్గా అయిపోయినప్పుడు అప్పుడు గెరాటేస్తాం. అలా కొద్ది రోజులు ఉంచుకుంటామండి. కానీ మనిషిని అలా అయితే ఉంచలేం కదా. ఏదో కోడి చచ్చిపోతే గోడవతలు గెలిసేసారు అన్నట్టు అయిపోతున్నాయి ఇప్పుడు. అంచేది ఏంటంటే ఏది శాశ్వతం కాదు, ఏది మన ఇష్టం కాదు, జరిగేది జరగమానదు. నేను బాగున్నాను, నాకేమీ కాదు, నేను ఇలాగే ఉండిపోతాను అనుకుని ఎవ్వరూ విర్రవేగకూడదు. ఎవరిని కూడా చిన్న చూపు అనేది అస్సలు చూడకూడదు అన్నమాట అండి. ఇదే నేను చెప్పాలనుకున్నది. ఎలా ఉందండి నా స్పీచ్? అంటే నాకు తోచింది, ఏదో నా మనసుకు తోచింది, నా చిన్ని మైండ్కి తోచింది నేనైతే చెప్పాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా మాటల్లో అర్థం ఉందని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నమస్తే.